సౌనకాదిములతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించసాగారు. అప్పుడు మహత్తపస్శాలి అయిన భృగు మహర్షుల వారు ఇలా అన్నారు: ఈ యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తాను అని భృగు మహర్షుల వారు అన్నారు. ఉన్న మిగతా మునులందరూ భృగు మహర్షుల వారి మాటలతో ఏకీభవించి సరే అని చెప్పారు. పరీక్షకు భృగు మహర్షుల వారిని పంపించారు. భృగు మహర్షుల వారు ముందుగా సత్యలోకములోనికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నారు. దానితో భృగు మహర్షి వారికి కోపం వచ్చింది. అతని రాకను గమనించకుండా మహాతపస్యాలైన నన్ను అతిథిగా గమనించలేకపోయావు. సృష్టికర్తని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పోగాక అని శపించారు భృగు మహర్షుల వారు బ్రహ్మదేవుణ్ణి. తరువాత వెంటనే వెనుతిరిగారు. కైలాసానికి వెళ్ళారు. అక్కడ పరమేశ్వర్ల వారు తన అర్ధాంగి అయిన పార్వతీదేవితో ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. మహర్షుల వారు రాకను గమనించలేదు. దానితో మహర్షుల వారు కోపంతో, శంకర, నాట్య విలాసాలతో మునిగి మహత్తపస్యాలను గమనించక అతిథి అని మర్యాద కూడా లేకుండా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరుపుకుందునుగాక అని శపించి వెళ్ళిపోయారు. భృగు మహర్షుల వారు ఇలా శపించిన వెంటనే ఆశ్చర్యపోయారు మహాశివుడు. ఆ తరువాత ఇక మిగిలిన వైకుంఠానిలోకి ప్రవేశించారు మహర్షుల వారు. మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నారు. ముని రాకను గమనించలేదు విష్ణుమూర్తుల వారు. ముని పుంగువుల వారు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నారు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా కూడా శ్రీ మహావిష్ణువు రవంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వభావంతో లేచి కోపంతో అగ్నిపర్వతంలా రగిలిపోతున్న మునికి నమస్కరించి ఇలా అన్నారు: మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ మహర్షుల వారి పాదాలొత్తారు. కోపోద్రిక్తుడైన మహత్తపస్శాలి అయిన భృగు మహర్షుల వారికి గర్వభంగమైంది. వెంటనే ఆ మాయ నుండి మేలుకొని విష్ణుమూర్తుల వారికి నమస్కరించి, ఓ దేవదేవా, మీ వంటి సర్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని సైతం మన్నించండి. మీరే లోకరక్షకులు, లోకరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసే ధర్మ రక్షణ చేయడానికి, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి వేడుకున్నారు. విష్ణుమూర్తుల వారు సరే అని ఒప్పుకున్నారు. ఇక తను వచ్చిన పని పూర్తయిందని మనసులో అనుకుని తిరిగి భూలోకానికి వచ్చి మునులతో జరిగిన విషయమంతా చర్చించి, త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పారు మిగతా మునులతో భృగు మహర్షులు వారు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని మహావిష్ణువుకే ధారపోసినారు. వైకుంఠంలో లక్ష్మీదేవికి భృగు మహర్షి చర్యకు కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసమని భావిస్తున్న తనకు ఒక ముని కాలుతో తన భర్తను తన్నటం తనకు చాలా బాధ అనిపించింది. అందుకు శ్రీహరి కోపించకుండా ఆయనకు చాలా సపరివార మర్యాదలు చేసినాడు.
భర్తయే తనను గౌరవించలేదు కాబట్టి తను అలిగి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు శ్రీ మహావిష్ణువుల వారు. ఇంతలోనే భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగిపోయింది, పాపభారం మోయలేకపోతున్నాను, మీరు భూలోకంలో అవతరించి నన్ను కాపాడండి అని వేడుకుంది భూదేవి. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకటం ప్రారంభించారు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నారు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు కూడా చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువుని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకున్నాడు. సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు శ్రీనివాసుల వారు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులకు సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నారు. సౌనకాది మునులందరూ సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతముని అడిగారు. అప్పుడు సూత మహర్షులు వారు ఇలా చెప్పటం ప్రారంభించారు. తిరుపతి మహాక్షేత్రముకు సమీపంన ఒక పల్లె కలదు. ఆ పల్లెలో భీముడు అనే కుమ్మరివాడొకడు కలడు. అతను చాలా మంచి మనసు కలిగినవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించి జీవితం సాగించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి మెండు. అతనికి చాలా కాలం నుండి దేవుణ్ణి పూజించాలని, దేవాలయంకు వెళ్ళి దర్శించుకోవాలని ఎంతో ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితులను బట్టి వానికి అలాంటి అవకాశం ఇప్పటి వరకు దొరకలేదు. అందువలన తాను కుండలను తయారు చేయొచ్చు, ఆ ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను కూడా తయారు చేసుకుండెను. సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు కుమ్మరివాడు. ఆ విధంగా ప్రతినిత్యము చేయుచుండెడివాడు కుమ్మరి భీముడు. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు. అతను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలిగినవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు వెళ్ళి ఆ దేవాలయంలో బంగారు పుష్పములతో శ్రీనివాసుని పూజ చేయుచూ ఉండేవాడు. కొంతకాలమునకు అతనిలో అహంకారము పడజూపినది. ఆ మరుసటి రోజున తొండమానుడు వారు పూజకు సన్నిద్ధమైనారు. అక్కడకు గుడి వద్దకు చేరుకున్నారు. తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి మహారాజుకు. కారణము అర్థం కాలేదు. అర్చకులను అనుమానించారు. బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచారని అనుమానించాడు. ఆ రోజు తన భటులను కాపలాగా ఆ గుడి వద్దనే ఉంచారు. రాజు ఎన్ని విధములుగా యత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పూలతో స్వామివారు కనపడ్డారు. గుడిలో
జరుగుచున్నది తనకేమీ అర్థం కాలేదు. మహారాజుల వారికి మానసిక వ్యధ పెరగసాగాను. చింతతో మరియు దిగులుతో ఆలోచించి చివరికి నిద్రించెను. ఆ రోజు రాత్రి ఆ మహారాజు తొండమానుల వారు నిద్రించగా కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనిపించారు. ఇలా అన్నారు: ఓ రాజా, సమీప గ్రామంన భీముడు అను ఒక కుమ్మరి ఉన్నాడు. అతను కుండలు తయారు చేయుచు నా స్మరణను ధ్యానంగా విడువని మహాభక్తుడు. వాని భక్తికి అతని భక్తి ప్రభావమునకు అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటికి నా సన్నిధానం చేరుకున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడుంచిన మట్టి పూలు ముందు నిలువలేకపోయినవి. అవి అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు. విచారించకుము అని శ్రీనివాసుడు ఆకాశరాజును ఊరడించెను. తనకు మించిన భక్తుడొకడు ఉన్నాడని స్వామివారు చెప్పినప్పుడు తొండమానుడు చాలా బాధపడ్డాడు. అతని గురించి పరిశీలన చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంకటాచలంకు సమీపంలో ఉన్న పల్లెలో భట్లతో కలిసి వెతకడానికి ప్రారంభమయ్యాడు. అట్లు తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను సమర్పించుచు భీముడు కనిపించాడు. తొండమానుల చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. రాజు భీముని సమీపించాడు. ఓయి, నీవు మట్టి పూలతో పూజించుటయేలా? నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని భీముని ప్రశ్నించాడు మహారాజు. దానికి కుమ్మరి భీముడు ఇలా సమాధానం చెప్పాడు: నేను ఈ విధంగా పనిచేయటం వల్లనే నా ఇల్లు జరుగుచున్నది. నేను చదువురాని మూర్ఖుణ్ణి. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియదు. నాకు జ్ఞానము లేదు. దరిద్రుడను. కుండలను చేయటే నా వృత్తి. కుండలు తయారు చేసి అమ్మినచో వచ్చిన ఆ పైకముతోనే నా ఇల్లు గడువును. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించెను. కుమ్మరి వారి మాటలకు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యంకు తిరిగి వెళ్ళిపోయాడు తొండమాను చక్రవర్తి గారు. ఆ తరువాత కొంతకాలంనకు భీముడు సశరీరముగా వైకుంఠమునకు చేరెను. శ్రీ వెంకటేశుడు భీముని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయ ప్రసాదము మట్టి పాత్రలోనే నివేదించవలెను అని తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఇప్పటికీ స్వామివారి సన్నిధిలో ఆ ఆచారము జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రసాదము ఉదయం పూట మట్టి కుండలోనే నివేదన చేస్తారు స్వామివారికి. తొండమాను చక్రవర్తి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని జీవించి ఉన్నంత వరకు పూజిస్తూనే ఉన్నాడు. నిత్య అర్చనలు, ఉత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాణ్ణి జరిపించుచు మరుజనములో విష్ణులోకమునకు చేరును తొండమాన్ చక్రవర్తుల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనీశ్వరుడికి ఇచ్చిన వరం కథ. ఒకసారి శనీశ్వరుడికి మానవులెవరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారంగా కూర్చున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు ఘోర తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనీశ్వరుడికి సాక్షాత్కరించారు. అప్పుడు శనీశ్వరుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవటానికి ఇప్పటి నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకుని మిక్కిలిగా వేడుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనీశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? మనిద్దరం ఒకటే కదా.
నీవు 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆవర్ణుడినే. నువ్వు సప్తగ్రహానివి, నేను సప్తగిరీశ్వరుడిని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నీ భక్తికి నేను మెచ్చాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివారాలను శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సప్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుదురుగాక. ఆయుష్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి. శౌనకాది మునులందరూ సూత మహర్షుల వారు చెప్పిన కథ విని చాలా ఆనందించారు. అప్పుడు సౌనకాది మునులు ఈ విధంగా అడిగారు, ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుడిని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను కూడా వినిపించండి మహర్షి అని కోరారు. అప్పుడు సూత మహర్షులు వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలు మరియు వేదాంత సూత్రాలతో అవగాహన కలిగినవాడు. వేదాల ప్రాముఖ్యత, దార్శనికత, వేదాంతంలోని తత్వాన్ని లోతుగా తెలుసుకున్నవాడై ఉన్నాడు. అతని భార్య పేరు మాలిని. పేరుకు తగ్గట్టుగానే మంచి గుణవంతురాలు. వీరిరువురు అతిథుల్ని, అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. బ్రాహ్మణోత్తముణ్ణి ఆ ఇరువురు దంపతులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు భార్యాభర్తల జాతకాలను పరిశీలించసాగాడు. జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ మృత్యుదోషం పోవాలంటే పరిహారంగా సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించి ఆచరించవలసిందని చెప్పాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను నీ భక్తితో కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు. నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమీ అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత కథ విధి విధానం గురించి వివరంగా బోధించాడు బ్రాహ్మణోత్తముడు ఆ ఇరువురి దంపతులకు. దేవదత్తుడు మొదటి శనివారం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం ముగించి ఇంటిలో ఈశాన్యం భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టాడు. ఆ రోజు నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చింబిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారిరువురు భుజించారు. ఈ విధంగా మొదటి రోజు వ్రతం యథాతథంగా పూర్తి చేశారు. ఈ విధంగా మరుసటి వారం కూడా ఆ దంపతులిరువురు శనివార వ్రతాన్ని పూర్తి చేశారు. ఇలా ప్రతి వారము చేసుకుంటూ వెళ్ళారు. 7వ శనివారం రానే వచ్చింది. 7వ శనివారం వ్రత పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ ఇరువురు ఆనందంగా నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమేశాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నేను చాలా సంతోషం పొందాను.
ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోవు జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవానిగా చేశాను. మీరిద్దరూ సుఖ శాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు కలలో. వెంటనే ఆమె నిద్ర నుండి మేల్కొని తన భర్తను కూడా నిద్రలేపి తన స్వప్న వృత్తాంతం మొత్తాన్ని దేవదత్తునికి వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు మనస్ఫూర్తిగా. ఒక శుభముహూర్తాన ఆ భార్యాభర్తలు ఇద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు బయలుదేరారు. వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకుని స్వామివారిని మనసారా స్తుతించుకుని ప్రసాదాన్ని కూడా స్వీకరించి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఆ బ్రాహ్మణులను పిలిపించి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలను పొందారు ఆ ఇరువురు దంపతులు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి స్వామి సాన్నిధ్యాన్ని పొందారు ఆ పుణ్య దంపతులు. కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు అంటారు. ఈ సప్త శనివార వ్రతంలో శ్రీనివాసుణ్ణి ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. శ్రీ స్వామివారిని మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగుతాయి. వారికి వారి కుటుంబ సభ్యులకు సర్వశుభములు కలుగుతాయి. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమనేదే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతము చేసి స్వామివారిని అర్చించి స్తుతించిన ఈ కథను చదువుకునిన వారు ధన్యులు. కావున మనమందరము కూడా యథాశక్తిగా శ్రీ శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందెదుముగాక. ఓం నమో వెంకటేశాయ. లోకా సమస్త సుఖినో భవంతు.